పూజలు సమర్పించేవారు ఇన్యాసమ్మ రేఖ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రిషాన్న మేరీ కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మేరీ వెంకట సుబ్బయ్య కుటుంబం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, నాగోత్ అంతోనమ్మ ఆత్మశాంతి కొరకు మరియు ఉత్తరించు స్థలంలోని ఆత్మల శాంతి కొరకు, శరత్ సౌజన్య వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంచి ఆరోగ్యం సంతానం వరం కొరకు, ఒక కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుండి విడుదల, కుటుంబ అవసరాలు సమయానికి తీర్చబడినట్లుగా, సోని విష్ణుప్రియ ఎడ్యుకేషన్ లోన్ వచ్చినట్లుగా, వీసాకు ఉన్న ఆటంకాలు తొలగిపోనట్లుగా, యోనస్ జగ్గేపేట నుండి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా సమర్పించువారు సాహింతాజ్, షాయన్, సోఫియా. ఫుల్చాంద్ సకల బంధకాల నుండి విడుదల, ఏక్తా ఫుల్చాంద్ల మధ్య సఖ్యత, స్పందన్ బంగారు భవిష్యత్తు దైవాశీస్సుల కొరకు, జ్యోతి ఆరోగ్యమ్మ అగస్టిన్ కుటుంబం కృతజ్ఞతగా, అగస్టిన్ కుటుంబం పాపశాపాల నుండి విడుదల మంచి ఆరోగ్యం కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెట్రీషియా మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు, క్రీస్తు శేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌరీలమ్మల కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు, దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, మొత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్ మరియు పనిచేయు సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్య మూర్తి పేరిట కృతజ్ఞతగా, ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపారాభివృద్ధి వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపించబడాలని, 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, శోభారాణి శౌర్రెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు, బాయాబాయి మంచి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు పూజను అర్పించేవారు కృష్ణ పూజారిపిక, సిస్టర్ శాంత ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు కల్పనదాస్ కుటుంబము, ఏరువ రిత్విక్ రోషన్ రెడ్డి మంచి ఉద్యోగము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, జోసెఫ్ రెడ్డి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు, ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రితిక వివియానా మంచి ఆరోగ్యం, జ్ఞానము, కుటుంబంలో శాంతి సమాధానం, బిజినెస్లో అభివృద్ధి కొరకు, కిరణ్ కుమార్ ఉషాలపై దేవుని దీవెనలు, ప్రమోషన్, మంచి ఆరోగ్యం కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, మాథ్యూ నెల్సన్, ఎల్ నెల్సన్, మ్యాగీ నెల్సన్ ఆరోగ్య మేరీ ఆత్మశాంతి కొరకు, జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా, శ్యామల మేరీ ఆరోగ్యం, కుటుంబ దైవాశీస్సుల కొరకు ఆరోగ్యనాథుని పేరిట పూజ సమర్పించేవారు సైమను పుష్ప, సిస్టర్ శాంత ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు పి యేసుదాసు, ఎలిజబెత్ రాణి, అభిషేక్, అభినంద, జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణీల్ రెడ్డి కుటుంబము కృతజ్ఞతగా, కుటుంబం పాపశాపాల నుండి విడుదల, ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు, టి పాపిరెడ్డి, సుజాత, రోజ్ ప్రణతి, మేరీ, అశ్విత కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబం పాపశాపాల నుండి విడుదల, ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు, వి రోహన్ జేకబ్ అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, మంచి చదువులు, దైవ జ్ఞానము, దైవాశీస్సుల కొరకు, అలెక్సీ ప్రార్థిత సుఖప్రసవము, ఆరోగ్యము, తల్లి బిడ్డ క్షేమము కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు, పి వెంకటేశ్వరరావు కుటుంబం తరతరాల పాపశాపాల నుండి సకల బంధకాల నుండి విడుదల కొరకు కృతజ్ఞతగా, రితిక, నిహారిక బంగారు భవిష్యత్తు కుటుంబము కాపుదల రక్షణ కొరకు, కటకం జోసెఫ్, కపిల్ రెడ్డి
పృథ్వీరాజు కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాపశాపాల నుండి విడుదల కొరకు మంచి ఆరోగ్యం కొరకు పూజ సమర్పించువారు కె అంతోని రెడ్డి కుటుంబం. డెన్నిస్ నోయల్ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, పవిత్రాత్మ వరములతో ఫలములతో నింపబడాలని సమర్పించువారు మోహన్ కుమారు, మేరీ ప్రమీల. వి నవీన్ రెడ్డి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నవిష్క మంచి ఆరోగ్యం, న్యూ రెస్టారెంట్ పై దేవుని దీవెనల కొరకు. కామళ్ళ ఆంజనేయులు మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు లక్ష్మమ్మ మంచి ఆరోగ్యం కొరకు. టి సుధా కుటుంబం దేవునికి కృతజ్ఞతగా ఆరోగ్యం, శృతి మానస బంగారు భవిష్యత్తు, దైవాశీస్సులు. గోలమారి తెరేజమ్మ జోజిరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు జి రఫాల్ రెడ్డి. నంబరి జోజి మాస్టర్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మోక్షరాజ్యం చేరున్నట్లుగా. మెడిది అనిల్ కుమార్కి HIV వీసా ఎక్స్టెన్షన్ అప్రూవల్ కొరకు. ఈ విన్నపాలన్నీ ఈ పూజలో సమర్పించి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. కల్వరిగిరిపై క్రీస్తునరించిన సిలువయాగమే దివ్య బలి, సిలువయాగమే దివ్య బలి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. కల్వరిగిరిపై క్రీస్తునరించిన, కల్వరిగిరిపై క్రీస్తునరించిన సిలువయాగమే దివ్య బలి, సిలువయాగమే దివ్య బలి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. పూజాబలికి వేళ ఇది, పరవశమంది పాడగరండి. నీవు అతని ముఖమును వెదుకుము అని నా హృదయము ప్రబోధించితిని. ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచుండిని, దానిని నా నుండి దాచుకొనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రిస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తపస్కాలములో 2వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము. ఈ ఆదివారం ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రియులారా. ఈ ఆదివారం అంటే దివ్య రూపధారణ ఆదివారం అంటున్నారు. యేసుక్రీస్తు తన యొక్క దేవత్వం తెలియచేస్తున్న ఒక రూపధారణం చేస్తున్న ఒక ఆదివారం ఇది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనములు ఆదిమకాండము తీసుకునిబడినది. అక్కడ మనం చూస్తున్నాం, విశ్వాసముకు తండ్రి అయిన అబ్రాహము
దేవునితో ఎంతో విధేయత కలిసి ఎంతో లోతైన విశ్వాసం చూపిస్తున్నారు. మనకు అందరికీ తెలుసు అబ్రాహం యొక్క కథ. అబ్రాహం తన యొక్క భార్య సారా ముసలైనప్పుడు కూడా బిడ్డ లేదు. కానీ యేసుకు ఆ దేవునితో కలిసి ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఆ వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి ఒక బిడ్డని, ఒక కొడుకుని ప్రసాదించారు. అది ఈసాకు. ప్రియులారా, అంతేగాక ఆ దేవుడు అబ్రాహామును పరీక్షించడానికి, పరీక్షలు పెడతడానికి ఒక కార్యం అడిగారు. అది ఏమిటంటే, మీ కుమారుడైన ఇస్సాకుని నా కొరకు బలి అర్పించండి అని. చాలా బాధపెట్టారు అబ్రాహాము. కానీ దేవునితో నమ్మకం కలిగి దేవుడు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ దేవుడు పలికిన, ఆ అడిగిన ఆ త్యాగబలి చేయడానికి సొంత కొడుకుని దేవుని కొరకు సమర్పించడానికి వెళుచుండగా, బలి అర్పించడానికి పోతుండగా వెంటనే దేవుడు ఆ అబ్రాహాం చేతుల నుంచి ఆ ఇస్సాకుని రక్షించాడు. అప్పుడు దేవునికి బాగా తెలుసు, ఇది నా కుమారుడు. ఆ విశ్వాసం చూడండి, దేవునితో ఉన్నటువంటి విశ్వాసం, అది ఇక్కడ ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఆ విశ్వాసం చూసి, ఆ విధేయత చూసి దేవుడు ఇంకా అబ్రాహాముని ఆశీర్వదిస్తున్నారు. ప్రేమటువంటి సహోదరులారా, ఇదే మనము మొదటి పఠనములు చదివినప్పుడు మనకు తెలిసిన విషయం. అలాగా రెండవ పఠనం పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలు మనం చదువుదాం. అక్కడే పౌలు గారు చెప్పిన ముఖ్యమైనటువంటి వచనాలు, రోమిల ప్రజలకు చెప్తున్న మాటలు. బిడ్డలారా, మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే మీకు తోడుగా యేసుక్రీస్తు ఉన్నారు. యేసుక్రీస్తు మీ కొరకు జీవిస్తున్నారు. యేసుక్రీస్తు మీలో ఉంటుందే, ఎవరు మీకు విరోధి అని రెండవ పఠనములు పునీత పౌలు గారు అట్లా ఆ సంఘాన్ని, ఆ క్రైస్తవ సంఘాన్ని ప్రోత్సాహించి వారిని ఇంకా క్రైస్తవ విశ్వాసానికి వారు తీసుకుని వస్తున్నారు ఈ పౌలు గారు. ప్రేమనుండి సహోదరి సహోదరులారా, అలాగా ఈరోజు మనము సువార్త పఠనములు మన ముందుగానే ఉత్కాదములు మనం చెప్పినట్లు, అలా ఇది ముందుగానే నేను తెలియపరిచినాను. ఈ వారము, ఈ ఆదివారం మనము దేవుని యొక్క ఆ రూపధారణ ఆదివారము కొనియాడుతున్నాము. అదేవిధంగా మార్కు సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 10 వరకు యేసుక్రీస్తుని యొక్క దివ్య రూపధారణం గురించి మనం వింటున్నాం. యేసుక్రీస్తు తన శిష్యులని, 3 శిష్యులని పేతురు, యాకోబు, యోహానను తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? పర్వత పైకి ఎక్కారు. అక్కడే వారి యొక్క యేసుక్రీస్తుని యొక్క దివ్య రూపధారణం చూశారు. చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. ఇది ఏంటిది? ఇది గొప్ప అద్భుతం. ఇది వారు యేసుని మాత్రం కాదు, ఆ రూపాంతరణ సమయంలో చూసినది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలను కూడా, మోషే, ఏలియాను కూడా అక్కడ కనిపించాడు. మనకు అందరికీ తెలుసు బాకీ ఏం జరుగుతుంది సువిశేషములు అని. దేవుని యొక్క ఆ రహస్యాన్ని, దేవుడు యేసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు, యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడు, ఆ రహస్యాన్ని తన యొక్క ప్రియమైన శిష్యులకు వెల్లడి చేస్తున్నారు. ఎప్పుడు? ఈ రూపాంతరణ సమయములు. ప్రేమటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యేసుక్రీస్తుని యొక్క దివ్య రూపాంతరణం అంశం మీద ధ్యానించబోతున్న సమయములు. మన జీవితములు మనకు కూడా దేవుడు అప్పుడప్పుడు నేనే రక్షకుడైన యేసుక్రీస్తు, నన్ను విశ్వసించండి అని మనల్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఈరోజు మనం ఈ పూజబలిలో పాల్గొనడం మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటండి? యేసుక్రీస్తు నిజమైన దేవుని యొక్క కుమారుడు. అందుకే ఆ రూపాంతరణ సమయములు దైవత్వాన్ని యేసుక్రీస్తు వెల్లడి చేశారు. దానిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని
యేసుక్రీస్తు రూపాంతరణ సమయంలో వెల్లడి చేశారు అని మనమందరూ అర్థం చేసుకోవాలి. రండి ప్రియులారా, మనం ఒక్కసారి కనుకలు మూసుకొని చేతులు రెండు జోడించి ఎప్పుడైతే మనము ఆ దేవుని యొక్క ప్రేమ మనలో అనుభవించడానికి విఫలమైన సందర్భాలు బట్టి, తక్కువ విశ్వాసముతో యేసును చూసిన సమయమును బట్టి, ఓ ప్రేమగల తండ్రి నన్ను మన్నించండి ప్రభువా, నన్ను కాపాడండి ప్రభువా, దుష్టుల ఆత్మల నుంచి నన్ను రక్షించండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన పాపాల కొరకు, పొరపాట్ల కొరకు దేవుడు మనం మన్నించని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావాదనముగా ఆలగింపవలయునని నీవు మమ్ము ఆదేశించిదివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధినొందిన మేము ఆధ్యాత్మిక దృష్టిలో నీ మహిమను కాంచి ఆనందిందుముగాక. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగముల జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసమునందు మనకు తండ్రి అయిన అబ్రహాము బలి అర్పణ. మొదటి పఠనము ఆది కాండము అధ్యాయం 22 పరిశుద్ధ వచనంలో 1 నుండి 2 వరకు మరియు 9వ వచనం మరియు 10 నుండి 13 వరకు మరియు 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము ఆది కాండము అధ్యాయం 22 పరిశుద్ధ వచనములు 1 నుండి 2 వరకు, 9వ వచనం, 10 నుండి 13 మరియు 15వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తం ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఇస్సాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ
అబ్రహాం నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచాను. అబ్రహాము చిత్తం ప్రభు అనెను. దేవదూత చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంశ వేయలేదు, కావున నీవు దైవభీతి గలవాడవని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకొన్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కొడుకుకు బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. ఆకాశం నుండి దేవదూత మరల రెండవసారి అబ్రహాంను పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంశ వేయక ఇంత గొప్ప పని చేసితివి, నిన్నెక్కువగా దీవింతును. ఆకాశం నందలి నక్షత్రముల వలె, సముద్ర తీరం నందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశం చేసుకొందురు. భూమండల మందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి గావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు తన సొంత కుమారుని సమర్పింప వెనుదీయలేదు. రెండో పట్నము. పునీత పౌలు గారు రోమో పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. సహోదరులారా, ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇంక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడం. ఎన్నికైనా దేవుని ప్రజలపైన ఎవడు నేరారోపణము చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా ప్రకటించును కదా. ఆయనతో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయిన జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి పక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా మా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా మా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం
మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము వచన భాగము 2వ వచనం నుంచి 10వ వచనం వరకు. Gospel according to Saint Mark chapter 9 verses 2 to 10. 6 రోజులు గడిపిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతమునకు పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. ఈ లోకములో ఎవడును చలువ చెయ్యజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు మోషేకు ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులరై అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘ మండలము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలగింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతటా వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చిచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృదులో నుండి పునరుద్ధానమగుద వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. కనుక దీనిని ఎవరితో చెప్పగా ఈ పునరుద్ధాన అందార్థము ఏమి అయినదో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒకసారి మనమందరూ చేతులపైకి లేపి ఆ యేసుక్రీస్తుని, ఆ దేవాది దేవుని, ఆ త్రిత్వైక దేవిని స్తుతించుదాం, ఆరాధించే తండ్రి వందనం. యేసుక్రీస్తు దేవా వందనం. యేసుక్రీస్తు దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఉపోద్ఘాతంలో మీకు తెలియపరిచినట్లు, ఈరోజు మనము ఒక గొప్ప ఆదివారం, తపస్కాలములు 2 ఆదివారములు ఒక గొప్ప ఆదివారం ఇది. అది యేసుక్రీస్తుని యొక్క దివ్య రూపధారణ ఆదివారం మనమందరము జరుపుకున్న ఈరోజు. ప్రియులారా, మామూలుగా అయితే మనకు యేసుక్రీస్తుని యొక్క ఆ దివ్య రూప ఆ ధారణ పండగ మనము ఆగస్టు నెలలో 6వ తారీఖు మనం చక్కగా కొనియాడుతున్నాము. ఇదిగో తల్లి శ్రీసభ ఇంకొక అవకాశాన్ని మనకు ఇచ్చాడు. దేనికి? ఆ యొక్క దైవత్వం తెలుసుకోవడానికి. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు అని శిష్యులు తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని యొక్క ఆ రహస్యం ఏంటిది అని రహస్యం? దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. దేవుడు నిజంగా మెస్సయ, ఒక రక్షకుడు, పాపాత్మల కొరకు చనిపోవడానికి ఈ భూలోకానికి వచ్చారు అని శిష్యులు తెలుసుకోవాలి అని యొక్క ఉద్దేశముతో ఎవరిని తన
రూపాంతరణ సమయంలో తీసుకుని వెళ్ళారు. ముగ్గురు శిష్యుల్ని తెలుసుకుంటూ వెళ్ళారు. ఎవరెవరి? పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు శిష్యులనే ఎందుకు యేసుక్రీస్తు బాకీ మిగిలిన శిష్యుల్ని ఎందుకు తెలుసుకుపోలేదు? దానికి కూడా అర్థం ఉంది. ఈ శిష్యుల ద్వారా సాక్ష్యం ఇవ్వాలి, ఈ ముగ్గురు శిష్యుల ద్వారా ఇద్దరు శిష్యులకు సాక్ష్యం ఇవ్వాలి అని యొక్క కారణంతో ఈ ముగ్గురు శిష్యులనే పర్వత పైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ యేసుక్రీస్తు రూపాంతరీకరణం పొందారంట, రూపాంతరీకరణం ధరించారు. ఆ దేవుని యొక్క ఆ మహినత్వం, ఆ మహానత్వం మనము అక్కడే చూడగలము. చూడండి, అక్కడే మనం చూడినప్పుడు ఆ రూపాంతరణ సమయములు మేఘము నుండి ఇద్దరు వ్యక్తిని కనిపించాడు. మనం ఎవరెవరు? పాత నిబంధనలు ఉన్న మనకు అందరికి తెలిసిన మహోన్నతమైనటువంటి వ్యక్తులు మోషే, ఏలియా అని వ్యక్తులని మనం అక్కడ చూడగలము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, అది చూసినప్పుడు వీరికి అర్థమైంది, ఈ ముగ్గురు శిష్యులకు అర్థమైంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఇది మామూలుగా ఒక వ్యక్తి కాదు యేసుక్రీస్తు, ఇది దేవుని సంబంధించిన ఒక వ్యక్తి అని వారికి అర్థమైంది. ఇది నిజమైన ఒక మెస్సయ్య. ఆ పాత నిబంధనములు ప్రవచించిన ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య ఈయనే అని ఎవరికి తెలుసమైంది? ఈ యొక్క శిష్యులకు అది కన్ఫర్మ్ చేశారు. ఎట్లా కన్ఫర్మ్ చేశారంటే, ఆ దేవుని యొక్క తండ్రి అయిన యాహోవే స్వరాన్ని వింటారు. మనం వింటున్నాము అక్కడ. ఏంటిది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనని ఆలగింపుడు అని ఒక గొప్ప వచనం తండ్రి ద్వారా పలుకున్నది మనం వింటున్నాము ఈరోజు. అది వాళ్ళు అర్థం చేసినప్పుడు వాళ్ళకు తెలిసింది, వీరి నిజమైనటువంటి ఒక మెస్సయ్య అని నిజం చెప్తున్నారు. ఎందుకు మీరు మనం వచనం పలుకుతున్నప్పుడు ఒక మొదటిలో ఒక చెప్తున్నారు, 9వ వచనం 2వ వచనం, మొదటి సెంటెన్స్ ఏంటిది? అది మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములు గడిచిన పిదప. చాలు 6 దినములు గడిచిన పిదప. ఎందుకు ఈ 6 దినములు గడిచిన పిదప అని చెప్తున్నారు? దానికి 6 దినముల ముందు యేసు కొన్ని మాటలు చెప్పారు. అది మనము ఏంటిది ఆ మాటలు అంటే, మనం దానికి ముందున్న ఒక అధ్యాయం, 8 అధ్యాయములు అక్కడ మనం చూస్తున్న 31వ వచనం అనుకుంటున్నా. ఒకసారి చదువామా? 31వ 8 అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం చదువుదాం. అది యేసు శిష్యులకు చూడండి, మీరు గౌరవంగా ఈ వచనాన్ని మీరు ఆలకించాలి. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచి ప్రధానార్చకులచి ధర్మశాస్త్ర బోధకులచి నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట ఆగత్యము. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క శ్రమలు, మరణాన్ని గురించి, ఉద్ధానం గురించి యేసుక్రీస్తు ప్రవచిస్తున్నారు. రాబోతు దినములు, తన జీవితములు, నా జీవితములు ఏం జరుగుతుంది అని శిష్యులకు, ఎవరికి తెలియపరుస్తున్నాడు? శిష్యులకు తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఒక పేతురు, శిష్యుడైన ఆ పేతురు ముందుకు వచ్చి ధైర్యంతో, ఏంటిది ప్రభు, మీ ఏం చెప్తున్నారు? వచనం పలుకుతుంది, అది ఏంటిది చెప్తున్నారు? వారికి ఈ విషయమును తెల్లది చేసెను, అంతటా పేసురు. 32 చదవండి. 32. వారికి ఈ విషయమును తేట తెల్లం చేసెను. అంతటా పేతురు, చూడండి, అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు. ఎవరితో తీసుకుని పోయి యేసు ప్రభుని పక్కన తీసి అట్లా పలకరాదు అని వారింపసాగిరి. చూడండి సహోదరి సహోదరులారా, అది విశ్వసించలేకపోయారు. ఎవరికిది?
ఆ పేతురు గారు యేసుక్రీస్తు తన శ్రమల గురించి, కష్టాల గురించి చెప్తున్నప్పుడు, నా గురు, నా బోధకుడు ఇలాంటి శ్రమలు, ఇలాంటి మరణం పొందగలుగుతా విశ్వసించలేకపోయారు. ఆ విశ్వాసాన్ని, ఆ శిష్యులు తలంచిన ఆ విశ్వాసాన్ని దృఢపరచడానికి యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు ఈ భూలోకానికి వచ్చినది ప్రజల కొరకు, ప్రజలని పాప విముక్తిని చేసి స్వజీవన్ సమర్పించడానికి అని వారిని తెలుసుకోవడానికి, తెలియపరచడానికి ఈ ముగ్గురు శిష్యులని. మొట్టమొదటి ఉద్దేశం ఏమిటంటే ఏంటిది? ఆ శిష్యులు ఉన్నటువంటి ఆ అల్ప విశ్వాసాన్ని, ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని దృఢపరచాలి. ఆ కారణం వలన యేసుక్రీస్తు ఈ ముగ్గురు శిష్యులని ఎక్కడికి తీసుకుని వెళ్ళారమ్మా? ఈ పర్వత పైకి. చూపించాలి, నేను నిజమైన యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు వెల్లడి చేశారు. ఆ రహస్యాన్ని వెల్లడి చేశారు. మరి సహోదరి సహోదరులారా, అప్పుడు మనం చదువుదాం. వాక్యం చదువుతుంది మార్కు సువార్త 9:2 మనము చదువుతున్న ఏం జరుగుతుంది, ఆ దివ్య రూపణం, ఆ సమయములు ఏమేం జరుగుతుంది ఒక్కసారి మనం చదువుదాం. 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపం ధరించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించెను. అవి ఏ చాకలియు చలువ చేయనంత తెల్లగా ఉండెను. ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. చూడండి సహోదరి సహోదరులారా, ఈ రోజులు ఈ యొక్క దివ్యధారణ రూపాంతరణ సమయములు కొన్ని విషయాలు మనకు తెలిసినది. ఏమిటండి? ఆ యేసుక్రీస్తుని యొక్క ముఖం క్రాంతి అయినటువంటి ముఖమై మారింది. ఆ వస్త్రం తెల్లగా మారింది. అదేవిధంగా ఆ యేసు ఎడమ వైపు, కుడి వైపు ఎవరైనా కనిపించారంట? ఆ ఏలియాని, మోషేను కనిపించారంట. పాత నిబంధనలు కనిపించారంట. అలాంటి కొన్ని కొత్త అనుభవాలు, కొత్త కార్యములు ఎవరు చూశారంట? ఈ యొక్క శిష్యులు చూశారంట. ప్రియులారా, ఈ యొక్క దివ్య రూప ధారణములు మనము ఏం నేర్చుకోవాలంటే, దేనికి ఈ దివ్య రూప ధారణం? యేసుక్రీస్తుని ఎందుకు ఇది ఈ శిష్యులు, ముగ్గురు శిష్యులు మాత్రము ఈ దివ్య రూపం ద్వారా చూపించారు? దానికి ఒక కారణం ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఒక 5 కారణాలు నేను మీకు చెప్తా. మొట్టమొదటిగా మనం ఏమి చెబుతున్నారు? దేవుడు వెలుగు, కాంతిమైనటువంటి ఈ మెస్సయ అని మనమంతరము తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రూపాంతరణ సమయములు యేసుక్రీస్తుని యొక్క మొగం సూర్యుని వలె క్రాంతి ఉన్నదాయి మారింది అని వచనం పలుకుతుంది. అంత వెలుగు, అంత తెల్లగా మారింది. ఒక కొత్త అనుభవం. యేసుక్రీస్తుని చూసినది కాదు, ఆ శిష్యులు యేసుక్రీస్తుని చూసినప్పుడు ఒక కొత్త అనుభూతి వారిలో పుట్టింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగా యేసుక్రీస్తుని యొక్క ధ్యానించినప్పుడు, యేసుక్రీస్తు నిజమైనటువంటి క్రీస్తు, నన్ను రక్షించడానికి, మిమ్మల్ని రక్షించడానికి వస్తున్న నిజమైనటువంటి ప్రభు అని మనం ప్రార్థన చేసి యేసుక్రీస్తుని పలికిన మాటలు అనేసి మనం ధ్యానించినప్పుడు మనము కూడా ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ అనుభూతి మనకు మన జీవితములు వస్తాయి. అది గొప్ప కారణం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు చెప్పినది అదే. యేసుక్రీస్తుని యొక్క ఆ రూపధారణ మనం అనుభవించాలి. ఆ కాలములో పేతురు, యోహాను, యాకోబు అనుభవించిన ఆ యొక్క గొప్ప ఆ క్రాంతి అయినటువంటి ముఖం మనం కూడా చూడాలి అని వచనం పలుకుతున్నటువంటి సహోదరి సహోదరుల. రెండవది, పరలోకము నుంచి తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యము తెలుపుచున్న. ఏంటిది? పరలోకం నుంచి ఆ తన కుమారుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలగింపుడు అని తెలుపుతుంది సహోదరి సహోదరులారా. ఇంకొకసారి మత్తాయి సువార్త 17:5 మనం ఒకసారి చదువుదాం. మత్తాయి సువార్త 17:5 5వ వచనము.
అంతలో ఒక మేఘము ఆ మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘం నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను గురించి నేను ఆనందభరితుడనైతిని. ఎంతో సంతోషం. ఓకే, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఎంతో చక్క మాటలు చెప్తున్నారు తెలుసో. చూడండి, అది ఈయనకు తెలుసుకోవాలి, ఆ ముగ్గురు శిష్యులకు తెలుసుకోవాలి. అందుకే ఈ తన తండ్రి అయిన ఆ దేవుడు తన కుమారుని చూసి, ఈయన సొంత బిడ్డ, నా కుమారుడు, ఈయన మీరు ఆలకించండి. అప్పుడు చాలా అదృష్టమైపోయింది, చాలా ఆశ్చర్యపడ్డారు, భయం వచ్చింది ఎవరికి? ఈ ముగ్గురు శిష్యులకు. ఇది ఏంటిది? ఆ మేఘం నుంచి వచ్చిన స్వరం నిజమైనటువంటి స్వరమే. ఈయనలో, యేసుక్రీస్తులో ఏదో ఒక సత్యం ఉంటుంది, ఏదో ఒకటి రహస్యం వెల్లడి చేశారు దేవుడు అని శిష్యులు ధరించారు, విశ్వసించారు. ప్రేమనుడి సహోదరీశ్వర, ఈ దివ్య రూపము యేసుక్రీస్తుని దివ్య పుత్రత్వం ముందు కాలములో మనం చూడగలము. ముందు కాలములు మనకు ఆ పుత్రత్వాన్ని గురించి మనకు తెలుసు. ఎందుకంటే పాత నిబంధనలు యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తుని యొక్క రాక గురించి, జననాన్ని గురించి చాలా ప్రవక్తలు ప్రవచించారు. అందుకే దేవుని యొక్క పుత్రత్వాన్ని చూపిస్తున్నారు ఈ దివ్య రూపధారణం అని మీరు విశ్వసించాలి. నాలుగవది, అక్కడ ఈ దివ్య రూపధారణంలో ఇద్దరు వ్యక్తులను మనం చూడగలము, మోషే, ఏలియా. ఈ మోషే దేనికి ప్రతినిధి అంటే, మోషే చట్టాలకు, అదే యేసుక్రీస్తు రాకడానికి ముందు, ఆ 2 సంవత్సరాలు పుట్టినానికి ముందు చనిపోయిన వారులకు, ఆ పాతకాలం ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది ఈ మోషే. అలాగా ఈ మన ఏలియా ప్రవక్తలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఈ ప్రవక్తల ద్వారా పలికిన మాటలు యేసుక్రీస్తు ద్వారా నెరవేరాలి. దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం యేసు కాలములో నెరవేరాలి. దాని యొక్క సూచన తెలిసిపోయింది. ఎవరికి తెలిసిపోయింది? ఈ యొక్క శిష్యులకు, ఈ ముగ్గురు శిష్యులకు తెలిసిపోయింది. ఏమిటంటే, ఆ యొక్క శిష్యులు, ఆ యొక్క ఏలియా, కుడివైపు ఏలియా, ఇంకొక వైపు మోషే అని చూసినప్పుడు వాళ్ళకి తెలిసే నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు నిజంగా వీరిని మన కొరకు పంపించారు అని మనం తెలుసుకోవాలి. ఐదవ విషయం ఏమిటంటే, త్రిత్వైక దేవుడు యేసు దివ్య రూప సమయములు అక్కడే వచ్చారు. త్రిత్వైక దేవుడు మనం చూస్తున్నాం అక్కడే. తండ్రి అయిన దేవుడు పలికిన మాటలు, అది తండ్రి. అలాగా మార్పు, ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ రూపం మార్చింది. ఎవరి ద్వారా? పవిత్రాత్మ ద్వారా. ఆ యేసుక్రీస్తుని యొక్క ముఖం సూర్యుని వలె క్రాంతి అయి మారింది అని మనం చూసుకోవాలి. ఆ పవిత్రాత్మ యొక్క సాన్నిధ్యం ఉంటుంది. చివరికి యేసుక్రీస్తు ఎవరు అనుభవించారన్నా? ఈ యొక్క ముగ్గురు శిష్యులు ఆ త్రిత్వైక దేవుని యొక్క సాన్నిధ్యం ఈ దివ్య రూప సమయములు, ఆ ధారణ సమయంలో అనిపించారు. వినటువంటి సహోదరి సహోదరులారా, నేను ముందుగానే మీకు తెలియపరిచిన విషయం ఏమిటంటే, అది దివ్య రూప ఆ ధారణ ఉద్దేశము దేనికి? ఈ శిష్యుల యొక్క విశ్వాసము దృఢపరచడానికి. నేను ముందుగా మీకు తెలిసిపరిచారు. దేనికి? అల్ప విశ్వాసి మన శిష్యులు. ఈ అల్ప విశ్వాసాన్ని ఇంకా దృఢీకరించి ఒక గొప్ప విశ్వాసమై మార్చాలి. అది అని యొక్క లక్ష్యముతో, అని యొక్క ఉద్దేశముతో ఆ యొక్క శిష్యులని తీసుకుండి ఆ పర్వతపైకి వెళ్ళారు. ఆ రూపాంతరణ చూపించడానికి, ఆ యేసుక్రీస్తుని ఆ తన యొక్క రహస్యాన్ని వెల్లడి చేయడానికి. ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, చివరికి వారి యొక్క జీవితములో, ఆ ముగ్గురు శిష్యుల యొక్క జీవితములో ఇది అనుభవించిన తర్వాత ఆ యొక్క క్రాంతి, ఆ యేసుక్రీస్తుని ముఖం చూసినప్పుడు ఉన్నటువంటి ఆ క్రాంతి, అదేవిధంగా మాట్లాడిన ఈయన మా కుమారుడు, ఈయన ఆలకించండి అన్న మాటలు, ఇవన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా, ఆనందంగా పర్వతం దిగి
యేసుతో పాటు పర్వతం దిగి వచ్చినప్పుడు ఏం చూశారంట? మిగిలిన శిష్యులు దుష్టాత్మలు ఇద్దరు ఆ కొన్ని వ్యక్తుల నుంచి దుష్టాత్మను వెల్లడి కొట్టడానికి శ్రమిస్తున్నారు, కానీ వాళ్ళకు సాధిలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు పలికిన ఒక మాట ఉంది, ప్రభువా ఎందుకు ఆ మిగిలిన శిష్యులు పలుకుతున్న మాటలు, ఎందుకు ఈ యొక్క దుష్టాత్మ శక్తిని ఎందుకు పగలగొట్టడానికి, దీని నుంచి పంపించడానికి ఎందుకు మనకు సాధిలేకపోయాము అని చెప్తున్నప్పుడు, మీ యొక్క అల్ప విశ్వాసమే అని పలుకుతున్నారు. మీ యొక్క అల్ప విశ్వాసం కాబట్టి విశ్వసించి ప్రార్థన చేయాలి అని. అప్పుడు ఎవరికి తెలిసిపోయింది? ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబు వారికి శిష్యులకు తెలిసిపోయింది. నమ్మలిని ఆ బలపరచడానికి, విశ్వాసము దృఢపరచడానికి యేసుక్రీస్తు ఆ కొండపైకి తీసుకొని వెళ్ళారు అని ఒక మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజులు ఆ యొక్క మాటలు పలికిన తర్వాత, రూపాంతరణ పొందిన తర్వాత ఆ శిష్యులు అనుభవించిన ఆ అనుభూతి ఎంతో ఆనందంగా ఉంటుంది. మీకు తెలుసా? ఎంతో సంతోషంగా ఉంటుంది తెలుసా? వారి యొక్క ఒక కొత్త జీవి, ఒక కొత్త సృష్టి అయి మారింది, ఒక నూతన వ్యక్తులై మారింది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, రెండవది మనం అందరూ తెలుసుకోని విషయం ఏమిటంటే, ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనము దివ్య రూపము యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన చెప్పినది విన్నుట. ఆయన చెప్పినది వినాలి మనం. యేసు ప్రభు దేవుడు స్వయంగా చెప్పినది మాట. ఎవరైనా అట్లా చెప్తావా? యేసుకి స్వయంగా వచ్చి ఆ మేఘం నుండి స్వరము, ఈయన ఏం చెప్తున్నారో మీరు అదే అనుసరించండి. యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు, చాలామందిలో మాట్లాడుతున్నారు. మీరు పక్కనే ఏకాంగంగా కూర్చొని, ఒంటరిగా కూర్చొని యేసుతో కలిసి ధ్యానం చేయనప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మీకు దేవునితో కలిసి మాట్లాడవచ్చు. అప్పుడు యేసు ప్రభు మీకు స్వయంగా వచ్చి మిమ్మల్తో మాట్లాడతారు. ఆ విషయాలు మీరు అనుసరించాలి. యేసు ప్రభు పలికిన విషయాలు మీరు అనుసరించాలి. కొన్ని ప్రాక్టికల్ మనం చూడాలంటే, యేసుక్రీస్తుని యొక్క ఆ స్వరం, యేసుక్రీస్తుని యొక్క ఆ మాటలు మనం ఎలా అనుసరించాలి, అది మనం మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. కొన్ని ఉదాహరణ చెప్పాలంటే, మొట్టమొదటిగా మనము ప్రతిరోజు నీ బాధ్యతలను అనుసరించము. ఒక్కొక్క రోజు మనము లేచి మన పనులు మనం మొదలు పెడుతున్నప్పుడు, ఈ యొక్క పనులు మనకు అప్పగించిన పనులు, ఆ బాధ్యతలు తీసుకొని మనము చేయనప్పుడు, ఉదాహరణ చెప్పాలంటే, మీరు ప్రతిరోజు పనికి పోతున్న చాలామంది ఉన్నారు. అదేవిధంగా పిల్లలైతే స్కూల్లో వెళుతున్నారు. అదేవిధంగా చాలా పనులు మనము గడిపి ఉన్నాము. ఈ యొక్క పనులు ఇదొక మన బాధ్యత. ఈ బాధ్యత మనము సరియైన మార్గములు తీసుకొని మన పనులు, మనకు అప్పగిమించిన పనులు మనం చేయాలి. అలాంటి మనం చేయనప్పుడు మనం ఎవరు స్వరం వింటున్నారు, ఎవరు పలికిన మాటలు అనుసరిస్తున్నారు? యేసుక్రీస్తు పలికిన మాటలు అనుసరించినటువంటి సహోదరి సహోదరులారా, రెండవది ఏమిటంటే, కష్టమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వు. చాలా కష్టమైన పనులు చేయడానికి మనకు అంత ఇష్టం లేదు, అవును కదా? కష్టమైన పనులు తర్వాత చేద్దాం, ఈరోజు చేద్దాం, ఈరోజు సాయంత్రం చేద్దాం, రేపటి రోజు చేద్దాం అని మనం పోస్ట్పోన్ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు పలుకున్నది, మీరు కష్టమైనటువంటి ఆ కార్యములు చేయనప్పుడు నా పలికిన మాట మీరు అనుసరిస్తున్నారు అని. అలాగా మూడవది మనం చెప్పాలంటే, కష్టమైన అంశాలను మనము తప్పించుకోకూడదు. కొన్ని విషయాలు మనకు అర్థం చేయలేకపోతున్నాం మనం మన జీవితములు. అది అర్థం చేయాలి. దాని ఏంటిది, దీని యొక్క అర్థం? కొన్ని అంశాలు, కొన్ని మంచి అంశాలు మనకు తెలియదు. అది మీరు దేవునితో కలిసి మాట్లాడుతున్నప్పుడు దేవుడు తెలియపరుస్తాడు. ఇలా కొన్ని అది అలాగా ఎలా తెలియపరచాలంటే, ఈ శిష్యులకు యేసుక్రీస్తు నిజమైన దేవుని యొక్క కుమారుడు అవునా కాదా అని ఒక అల్ప విశ్వాసం వారికి ఉంటుంది.
ఈ అల్ప విశ్వాసాన్ని ఒక దృఢీకరించి ఒక గొప్ప విశ్వాసం అయి మార్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు మీ జీవితం దేవునికి సమర్పించండి. ప్రభువా, నాలో ఉన్నటువంటి ఆ అల్ప విశ్వాసాన్ని నీ దృఢపరచండి. ఎలా మీరు యాకోబు, యోహాను, పేతురు గారి యొక్క అల్ప విశ్వాసాన్ని దృఢపరిచారో అలాగా నా విశ్వాసం కూడి బలపరచండి ప్రభువా, దృఢీకరించండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయనప్పుడు ఖచ్చితంగా మీకు కూడా ఆ దేవుని యొక్క ఆ దివ్య రూపధారణ మనము చూడగలము మీ జీవితములు. అలా విధంగా ఎలా ఈ పేతురు, యోహాను, తన మిగిలిన అందరి శిష్యులు యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మారారో అదేవిధంగా మనం కూడా సాక్షిలాగా మారాలి. అది ఎప్పుడు అంటే మనము యేసుక్రీస్తుని గురించి ఎక్కువ తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఎవరు, నా జీవితంలో యేసుక్రీస్తు ఎవరు అని తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ యేసుక్రీస్తుని ఇతరులకు యేసుక్రీస్తుతో సాక్షిలాగలం, మాట్లాడగలం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం పలుకుతాం. ప్రేమ నుండి సహోదరి సహోదరులరా, ఈరోజు ప్రతి విధంగా ఆ యేసుక్రీస్తుని యొక్క దివ్య రూపధారణం అని అంశం మీదే మనం ధ్యానించబోతుండగా మనం నేర్చుకోవాల్సిన మంచి మంచి కార్యములు ఏమిటంటే, మనం కూడా ఆ యేసు వలె ఒక రూపాంతరణం పొందాలి. ఈ రూపాంతరణం ఈ లాటిన్ వేర్డ్ నుంచి వచ్చినది, ట్రాన్స్ఫర్మేషన్. ఏంటిది ట్రాన్స్ఫర్ అండి? రూపం మారడం, రూపాంతరణం. ఒక రూపం నుంచి ఆ రూపం ఇంకొక మంచి రూపమై మారడం, ఒక కాంతి కనటువంటి ఒక వెలుగు నిండిన యొక్క జీవితమై మారడం. ప్రియులారా, ఈ కాలములు, ఈ తపస్కాలములు మనము ధ్యానించబోతున్న ఈ సమయములు దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో ఉన్నటువంటి ఆ చెడు స్వభావాన్ని తీసివేసి ఒక మంచి స్వభావాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా అని మనమందరూ ప్రార్థన చేయాలి. అలాగా నా ఉన్నటువంటి ఆ దుఃఖమైనటువంటి కష్టం నిండిన ఆ మొగాన్ని, ఈ జీవితాన్ని మార్చి వెలుగు నిండిన ఒక జీవితం నాకు ప్రసాదించండి ప్రభువా అని ఈ సమయంలో మనం ప్రార్థన చేయాలి. అలాగా మనం ప్రార్థన చెప్పినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటుంది, దేవుడు ఉన్నారు అని మీరు విశ్వసించాలి. కేవలము విశ్వసించి మాత్రం కాదు ప్రియులారా, దేవుడు నా కొరకు అన్నీ సమకూర్చి చేస్తారు అని గొప్ప విశ్వాసంతో కలిసి మీరు జీవించాలి. మీరు జీవించి చూపించాలి ఇతరులకు. అప్పుడు అందరూ చెప్తారు, ఈ యొక్క బిడ్డ సిరి అయిన కుమారుడు అని, కుమార్తె అని, యేసు దేవుని యొక్క సిరి అయిన బిడ్డ అని అందరూ చెప్తారు. ఎందుకంటే యేసుక్రీస్తుని యొక్క మాటల ప్రకారం మనం జీవించిన కాబట్టి. రండి ప్రియులారా, ఈరోజు మనం మన జీవితములు నిర్ణయం చేసుకుందాం. ఏంటిది? ఈ తపస్కాలములు అందరినీ సహాయించి ఇతరులకు మంచి కార్యములు చూపించి యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మనం మారుదాం. సర్వేశ్వరుడు మనందరినీ దీవెనతో ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రతి విధంగా మీరు
పలికిన మాటలను అనుసరించి నా జీవితములు జీవించడానికి ఉన్నటువంటి మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని మాకు ప్రసాదించండి ప్రభువా. ప్రత్యేక విధంగా ఈ అప్పము ద్రాక్షరసము సమర్పించిన సమయములు ప్రభువా, మాలో ఉన్నటువంటి దుష్టత, మాలో ఉన్నటువంటి సౌకర్యధనం, మాలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు అన్నీ తీసివేసి ఒక గొప్ప మార్పు మనకు ప్రసాదించండి ప్రభువా. ప్రత్యేక విధంగా తల్లి శ్రీశ్రీని నడిపించిన మన పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, అదేవిధంగా మెత్రాసంలో పనిచేసిన బిషప్స్, కార్డినల్స్, మన విచారణలు, అదేవిధంగా సభలు పనిచేస్తున్న ప్రతి ఒక్క గురువులు కొరకు ప్రార్థన చేద్దాం, కన్యాసుల కొరకు ప్రార్థన చేద్దాం, ఉపదేశులు అంతటిని ఈరోజు గుర్తు చేసుకుని వారి యొక్క జీవితములు మంచి కార్యములు జరగాలి అని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంతు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంతు. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంతు. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకమగును మానసికమగును పవిత్రమునర్చి రానున్న పాస్క వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచును. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుద్ధాన మహిమను పొందువలయునడు సత్యమును మాకు తెలియచేయసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకముతో మేము సదా
నీ వైభవమును సుధించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయబాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము మరలని పాత్రము నందుకొని మరలని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేగుల కొరకును పాప పరిహారమునకు దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును దానమును స్మరిచి జీవన సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమునందు నుంచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పులాంతిని అగ్రపీఠాధిపతిని, ప్రత్యేక విధంగా ఈ పూజ పిలిపిటిచిన ప్రతి ఒక్కరిని స్మరించుకుని ప్రార్థన చేద్దాం. గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ఉదానమగదమన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దేశూపి దేవుని కన్యదలేక మరియు మాతతోను, ఆమె ప్రత్యేక పుణ్యత చొచ్చుపుగారుతోను, పుణ్యత అప్పస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుడు
నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానగృహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అప్పస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవనం సుగునుగాక. ఆమేన్. ఆత్మహారం మాకివ్వ ఏతంచిన శ్రీయేసా. ఆత్మహారం మాకివ్వ ఏతంచిన శ్రీయేసా. అన్నం కన్నా మిన్నామన్నా ఎన్నియున్నా అన్ని సున్నా. అన్నం కన్నా మిన్నామన్నా ఎన్నియున్నా అన్ని సున్నా. దేవా కావారావా మమ్ము మా హృదిలోనే నివసింపరావా. ఆత్మహారం మాకివ్వ ఏతంచిన శ్రీయేసా. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇది నీ గురించి నేను
ఆనందభరితుడైనది. ఇది నీ ఆలకింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమానత్వమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైనప్పుడు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహముందే చవి చూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని తన రెక్కల నీడలో కాచి కాపాడును గాక. ఆమేన్. పూచబలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నూర్తు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత మమ్ము ప్రోభకరావమ్మా. అమ్మా ఆరోగ్య మాత